Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. Today our topic IC engines. Here IC means internal combustion engine. So before going to the internal combustion engines, you should know what is engine and what is heat engine, and then we move on to the classifications of heat engines. Then we will discuss in detail IC engines. So what is engine? So a device which converts one form of energy into other form of energy is known as ఇంజన్. సో ఏ డివైస్ అయితే ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని అదర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుందో ఆ డివైస్ని మనం ఏమంటున్నామంటే ఇంజన్ అంటున్నాం. హియర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్. సో ఫ్యాన్కి మనం ఇన్పుట్ ఏం సప్లై చేస్తాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై చేస్తాం. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? మెకానికల్ ఎనర్జీ వస్తుంది. అంటే హియర్ ఎలక్ట్రికల్ ఫామ్లో ఉన్న ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద మెకానికల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇంజన్. వన్స్ అగైన్ ఐ రిపీట్, engine is a device which converts one form of energy into other form of energy. Now coming to the heat engine. So a device which converts chemical energy of fuel is converted into the heat energy, and further this heat energy is converted into the mechanical energy. Mari etla ది కెమికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది, అండ్ హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఫ్యూయల్ని బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యూయల్లో ఉన్న కెమికల్స్ వల్ల దెర్ ఈజ్ ఏ సమ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో హీట్ అనేది రిలీజ్ అవుతుంది అదే. సో హియర్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్, ఇన్ దిస్ వే కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద హీట్ ఎనర్జీ. సో మరి హీట్ అంటే ఏంటి? దేర్ ఈజ్ ఏ హాట్ గ్యాసెస్. సో ఈ హాట్ గ్యాసెస్ మొత్తం కూడా ఇంజన్ సిలిండర్ లోపల ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అగైన్ దిస్ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద మెకానికల్ ఎనర్జీ. సో ఇన్ దిస్ వే కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద హీట్ ఎనర్జీ, ఫర్దర్ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద మెకానికల్ ఎనర్జీ. వన్స్ అగైన్ ఐ రిపీట్, a device which converts chemical energy of fuel is converted into the heat energy, and further this heat energy is converted into the mechanical energy is known as heat engine. Now move on to the topic, classifications of heat engines. So heat engines are mainly classified into two types. First one is the IC engines and second one is the EC engines. So here IC means, already I told there, IC means internal combustion engines. Internal combustion means the combustion takes place inside the engine cylinder. Engine cylinder లోపల combustion జరిగితే ఆ ఇంజన్స్ని మనం ఏమంటున్నాం అంటే IC engines అంటున్నాం. So here example for పెట్రోల్ ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్. ఇన్ పెట్రోల్ ఇంజన్స్ అండ్ డీజిల్ ఇంజన్ రెండింటిలో కూడా మనకి కంబషన్ ఎలా జరుగుతుంది? ఇన్సైడ్ ది ఇంజన్ సిలిండర్, అంటే ఇంజన్ సిలిండర్ లోపల కంబషన్ జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఈసీ ఇంజన్స్. ఈసీ మీన్స్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్స్. సో ఎక్స్టర్నల్ కంబషన్ మీన్స్ ది కంబషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ది ఇంజన్ సిలిండర్. ఇంజన్ సిలిండర్కి బయట, ఇంజన్ సిలిండర్కి అవుట్ సైడ్ కంబషన్ జరిగితే దెన్ దట్ టైప్ ఆఫ్ ఇంజన్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ external combustion engines. So example for external combustion engines, steam engines, steam turbines. So in these two devices combustion takes place outside the engine cylinder. So this is the introduction of IC engines. Topic name, classification of IC engines. So IC engine is classified into various parameters. Let's first discuss one by one. According to type of fuel used, IC engines are three types: petrol engine, diesel engine, gas engine. Next, according to the nature of cycle, IC engines are divided into three types: ఆటో సైకిల్ ఇంజన్, డీజిల్ సైకిల్ ఇంజన్, డ్యూయల్ కంబషన్ ఇంజన్స్. అంటే ఐసీ ఇంజన్స్లో ఏ టైప్ ఆఫ్ సైకిల్ని యూజ్ చేస్తాము దాన్ని బేస్ చేసుకొని ఇంజన్స్ అనేవి త్రీ టైప్స్గా డివైడ్ చేసారు: ఆటో సైకిల్ ఇంజన్, డీజిల్ సైకిల్ ఇంజన్, డ్యూయల్ కంబషన్ ఇంజన్. సో దిస్ ఆటో సైకిల్ used in petrol engine, and diesel cycle used in diesel engine, dual combustion cycle used in high speed engines. According to number of strokes ను బేస్ చేసుకొని IC engines are two types: 4-stroke engines, 2-stroke engine. So here 4 strokes means piston 4 strokes complete చేస్తే ఇంజన్ అనేది 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఆర్ క్రాంక్ షాఫ్ట్ అనేది 2 రివల్యూషన్స్ కంప్లీట్ చేస్తే ఇంజన్ అనేది 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 2-stroke ఇంజన్. సో హియర్ ఈజ్ ఆల్సో పిస్టన్ అనేది 2 strokes చేస్తే ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఆర్ క్రాంక్ షాఫ్ట్ 1 రివల్యూషన్ చేస్తే
ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్. సో ఆ మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ని బేస్ చేసుకొని ఐసీ ఇంజన్స్ అనేవి 2 టైప్స్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్స్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. సో స్పార్క్, హియర్ ఇగ్నిషన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు స్పార్క్ వల్ల మనకి ఇగ్నిషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటున్నాం. సో స్పార్క్ వల్ల ఇగ్నిషన్ ఎలా జరుగుతుంది అంటే, సో స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చే స్పార్క్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ మనకి పెట్రోల్ ఇంజన్స్లో కంబషన్ అనేది జరుగుతుంది కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్స్ అంటున్నాం. మరి కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్, సో ఇన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ అవసరం లేదు. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజన్లలో యూజ్ చేస్తాం. సో ఇయర్ పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే మనకి డీజిల్కి అనేది కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ అనేది హై లెవెల్లో కంప్రెస్ అవ్వడం వల్ల దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ని యూటిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇగ్నిషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది నెంబర్ ఆఫ్ సిలిండర్స్. అంటే ఇంజన్ లోపల లోపల ఉండే సిలిండర్స్ని బేస్ చేసుకొని ఐసీ ఇంజన్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేసారు. అందులో సింగిల్ సిలిండర్ ఇంజన్ అండ్ మల్టీ సిలిండర్ ఇంజన్. సో ఇంజన్ సిలిండర్ లోపల ఓన్లీ 1 సిలిండర్ ఉంటే ఆ సిలిండర్ని ఏమంటున్నామంటే మనం సింగిల్ సిలిండర్ ఇంజన్ అంటున్నాం. సో ఇంజన్ సిలిండర్ లోపల మినిమం 2 సిలిండర్స్ ఆర్ మోర్ దాన్ 2 సిలిండర్స్ ఉంటే ఆ ఇంజన్ ఏమంటున్నామంటే మనం మల్టీ సిలిండర్ ఇంజన్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఇంజన్ స్పీడ్ని బేస్ చేసుకొని ఐసీ ఇంజన్స్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. అందులో లో స్పీడ్ ఇంజన్స్, మీడియం స్పీడ్ ఇంజన్స్, హై స్పీడ్ ఇంజన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అకార్డింగ్ టు ఇంజన్ కూలింగ్. సో ఇంజన్ కూలింగ్ ఈ పారామీటర్ని బేస్ చేసుకొని ఇంజన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఎయిర్ కూల్డ్ ఇంజన్స్, వాటర్ కూల్డ్ ఇంజన్స్. సో జనరల్గా ఎయిర్ కూల్డ్ ఇంజన్స్లో వీఆర్ యూజింగ్ ఫిన్స్. ఎయిర్ కూల్డ్ ఇంజన్స్లో మనం ఇంజన్ని కూల్ చేయాలంటే ఫిన్స్ యూజ్ చేస్తాం. అదే వాటర్ కూల్డ్ ఇంజన్స్లో మనం ఏం యూజ్ చేస్తాం, దెర్ ఈజ్ వాటర్ జాకెట్స్ అండ్ రేడియేటర్స్. ఈ వాటర్ జాకెట్స్కి అండ్ రేడియేటర్స్కి మనం వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల వాటర్ కూలింగ్ ఇంజన్కి వాటర్ కూలింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ గవర్నింగ్. సో ఈ మెథడ్ ఆఫ్ గవర్నింగ్ పారామీటర్ని బేస్ చేసుకొని ఇంజన్స్ ఆర్ 3 టైప్స్. అందులో హిట్ అండ్ మిస్ గవర్నింగ్, క్వాలిటీ గవర్నింగ్ అండ్ క్వాంటిటీ గవర్నింగ్. సో నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది అప్లికేషన్స్. అంటే ఐసీ ఇంజన్స్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఇంజన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్టేషనరీ ఇంజన్స్, మెరైన్ ఇంజన్స్, లోకోమోటివ్ ఇంజన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, లాస్ట్ వన్ ఆటోమేటివ్ ఇంజన్స్. సో హియర్ స్టేషనరీ ఇంజన్స్ మీన్స్ ఒకసారి మనం ఇంజన్ని మౌంట్ చేసుకున్నాము అంటే ఆ ఇంజన్ని మూవ్ చేయలేము. సో ఆ టైప్ ఆఫ్ ఇంజన్స్ని మనం ఏమంటున్నామంటే స్టేషనరీ ఇంజన్స్ అంటున్నాం. మరి మెరైన్ ఇంజన్స్ అంటే ఏంది, జనరల్గా షిప్స్లలో యూజ్ చేసే ఇంజన్స్ అన్నీ కూడా మెరైన్ ఇంజన్స్. మరి లోకోమోటివ్ ఇంజన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, రైల్వేస్లలో యూజ్ చేసే ఇంజన్స్ అన్నీ కూడా మనకి లోకోమోటివ్ ఇంజన్స్. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏరోప్లేన్లలో యూజ్ చేసే ఇంజన్స్ అన్నీ కూడా మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్. అండ్ లాస్ట్ వన్ ఆటోమోటివ్ ఇంజన్స్. సో దిస్ ఈజ్ ద డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.